హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత 2 రోజుల ముందు అంటే ఆదివారం 26వ తారీఖున ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో దాదాపు 50 లక్షల పైచిలుకు మంది రైతులకు 1.5 ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని అందిస్తూ కూడా ఆయన ఏర్పాట్లు అయితే చేశారన్నమాట. అంటే డబ్బులు అనేది విడుదల చేశారు. ఈ రైతు భరోసా ద్వారా గతంలో 15,000 ఇస్తామన్నా మనకు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 13,000కు తగ్గించి 12,000కు తగ్గించి రైతు భరోసా నిధులు అయితే విడుదల చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 36 జిల్లాల్లో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మనకు కొన్ని కోట్ల రూపాయలు అయితే జమ చేయాల్సిందనమాట. ఇక నిన్నటి రోజున మనకు ఎంతమంది రైతులకు యొక్క డబ్బులు పడ్డాయి, ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడ్డాయి నిన్నటి రోజున, ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఏ మండలాల వాళ్ళకి డబ్బులు వేస్తారనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. దయచేసి ఎవరైతే రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. రైతు భరోసా నిధులు అయితే మీకు జమ అయిపోతాయి. ఇక ఏ తేదీ నుంచి జమ అవుతాయి, ఎన్ని ఎకరాల వారికి జమ అవుతున్నాయనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి లైక్ చేయండి వీడియోని, అంటే మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి, అలాగే లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది. ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ దోస్తులకు షేర్ చేస్తే వారు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయాలి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలి. ప్రభుత్వం ఏం చెప్తుందనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. నేను ఎన్నో రోజుల నుంచి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 100 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు కూడా ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, ఎన్నో రకాల డబ్బులు అనేది పోగొట్టేస్తూ ఉంటారు. దయచేసి మాలాంటి వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలి. బాగున్న వాళ్ళు మాలాంటి వికలాంగులకు హెల్ప్ చేయాలి. తప్పకుండా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రభుత్వం అందించేటువంటి ఏ చిన్న అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా రైతులకు ఏం జరుగుతోంది, మహిళలకు ఏమి ఇస్తున్నారు, ఈ సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి, ఎవరికి అమలు అవుతున్నాయి అనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ ఆల్ అనే గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత అప్డేట్స్ని అయితే తెలుసుకోండి. అలాగే సహాయం చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 26వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక కొడంగల్ నియోజకవర్గంలో రైతులతో ముఖాముఖి అంటే రైతులతో మాట్లాడుతూ ఈ యొక్క నిధులు అనేది విడుదల చేశారు ఆయన. కానీ ఆ రోజు ఆదివారం డబ్బులు పడలేదు. ఇక నిన్న సోమవారం నిన్నటి నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా మనకు కేవలం మన తెలంగాణలో 32 జిల్లాల్లో మనకు కొన్ని గ్రామాల్లో కొన్ని మండలాల్లో మాత్రమే నిన్నటి రోజున డబ్బులు పడ్డాయి. ఇక ఏ మండలాల్లో పడ్డాయి ఏంటనేది తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఏ మండలాల్లో ఏ జిల్లాల్లో డబ్బులు పడుతున్నాయి, ఇక ఈరోజు ఏ జిల్లాల్లో ఏ మండలాల్లో డబ్బులు పడుతున్నాయి అనే విషయాన్ని కనుక చూస్తే ఇక నిన్నటి రోజున మనకు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో తొలి రోజు 4.41 లక్షల మంది
ఖాతాల్లోకి 569 కోట్ల రూపాయలు జమ చేసినట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిన్న ఒక్కరోజు 4.5 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 569 కోట్ల రూపాయలను వేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే రిపోర్ట్ అయితే చేసింది. అలాగే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క రోజులో డబ్బులు పడవు. చాలామంది నిన్న చెప్పారు మాకు 3 ఎకరాలు ఉంది, నాకు 18,000 రూపాయలు పడింది, ఇక నాకు 2 ఎకరాలు ఉంది 12,000 రూపాయలు పడ్డాయి, నాకు 4 ఎకరాలు ఉంది డబ్బులు పడ్డాయని చాలామంది రైతులు కూడా మనకు మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా మాకు 1 ఎకరా ఉంది పైసలు రాలేదు, 25 గుంట్లు ఉంది మాకు ఇంకా పైసలు పడలేదని ఫోన్లు చూసుకుంటూ కూడా ఎదురు చూస్తున్నారు. ఫోన్కు మెసేజ్ రాలేదు అని. కొంతమంది ఫోన్లకు మెసేజ్లు వస్తాయి, కొంతమంది ఫోన్లకు మెసేజ్లు అనేటివి రావన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పైసలు అనేది పడతాయని కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా పడతాయి పైసలు. మీరు కంగారు పడాల్సిన పని లేదు, ప్రభుత్వం చెప్పింది అదే. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఖచ్చితంగా మీకు కనుక అర్హత ఉంటే కనుక మీకు 1 కుంట నుంచి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మీకు ఈ రైతు భరోసా పైసలు అయితే మేము విడుదల చేసాం. ఎకరానికి ఒక్కొక్క రైతుకు కూడా 6,000 రూపాయలు చొప్పున మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి యొక్క రైతు భరోసా పైసలు అయితే పడుతున్నాయి. కాబట్టి మీకు ఇబ్బంది లేదు, మీరు కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు, మీకు పైసలు అయితే జమ అవుతున్నాయని చెప్పడం జరిగింది. నిన్నైతే 4.5 లక్షల మందికి 569 కోట్లు పడ్డాయి. ఈ రోజు కూడా మన తెలంగాణలోని 32 జిల్లాల్లో దాదాపు ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో అన్ని మండలాల్లో కూడా మనకు పైసలు అయితే పడబోతున్నాయి. రోజుకు కొంతమందికి చొప్పున పడతాయి, రోజుకు కొన్ని ఎకరాలకు మాత్రమే పడతాయి లిమిటెడ్గా. ఆ విధంగా కాబట్టి ఏంటంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పడుతున్నాయండి. 1 ఎకరం గతంలో లాగా 1 ఎకరానికి 1 రోజు, 2 ఎకరాలకు 2వ రోజు, 3 ఎకరాలకు 3వ రోజు అలా కాకుండా మీరు కంటిన్యూగా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పైసలు అయితే పడుతున్నాయి. రైతుల వారీగా పైసలు పడుతున్నాయి. కాబట్టి మీరు టెన్షన్ పడొద్దు, మీకు పైసలు వస్తాయని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. ఇక ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధారు, ఫోన్ నెంబరు, దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింక్ అయింటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, పైసలు అయితే పడిపోతాయి, ఇబ్బంది లేదు. అలాగే చాలామంది రైతులు ఈకేవైసీ కూడా చేసుకోలేదు. ఈకేవైసీ చేసుకుంటే కూడా వెంటనే మీకు పైసలు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరైనా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి, మీకు పైసలు అయితే పడుతున్నాయి. మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఒకవేళ అంటే ఈకేవైసీ ఇంకా ఎవరైనా చేసుకుని వారు ఉంటే తప్పకుండా చేసుకోండి. మరి ఈ ఫిబ్రవరి నెలలోనే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులు అయితే వేస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం 17, 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక 19వ విడత నిధులున్న ఈ సంవత్సరానికి సంబంధించి ఈ 19వ విడత నిధులు విడుదల చేస్తే కనుక ఇక పీఎం కిసాన్ పూర్తిగా జమ అయిపోతుంది. కాబట్టి ఈకేవైసీ ఎవరైనా చేసుకోకున్నట్టు చేసుకోండి. మీకు ఇప్పుడు రైతు భరోసా పైసలు ఏ అకౌంట్లో పడుతున్నాయో అదే అకౌంట్లోకి పీఎం కిసాన్ పైసలు వస్తాయి, మీరు తీసుకోవచ్చు. 2,000 రూపాయలు 19వ విడత కింద మనకు ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా జమ కాబోతున్నాయి. కాబట్టి రైతులు అలర్ట్గా ఉండండి. మీకు ఈ ఫిబ్రవరి నెలలో డబ్బులు అన్నమాట రైతులందరికీ కూడా. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయాన్ని మీరు తీసుకోండి, రైతు భరోసా సాయాన్ని. ఇది రైతు భరోసాకు సంబంధించి అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.